నువ్వు రోజులాగే పాలు వేసావు కదా? అవును సార్. మధ్యలో ఎక్కడ ఆగలేదు కదా? లేదు సార్. సార్ ఓ చోట ఆగాను సార్. ఎక్కడ? అంటే మీ ఇంటి దగ్గరే సార్. ఎందుకాగా? నేను పాల ప్యాకెట్ తీసుకుని వస్తుంటే ఒక అతను కారు నెట్టమన్నాడు సార్. పాల ప్యాకెట్ పక్కన పెట్టి కారు నెట్టాను సార్. పాల ప్యాకెట్లు మారుంటే అక్కడే మారుండాలి సార్. ఎవరతను? నీకు పరిచయం ఉందా? లేదు సార్. చూడ్డానికి అతను ఎలా ఉన్నాడు? సార్ ఏదో ఒక రాజు లాగానో జమీందార్ లాగానో డ్రెస్ వేసుకున్నాడు సార్. ఇతనేనా? అవును సార్, అవును ఇతనే సార్, ఇతనే. నేను కారు నెట్టమంది ఇతనే సార్. తనే మార్చేసి ఉంటాడు సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్, ఓకే. రణవీర్ పాల ప్యాకెట్లు మార్చడం ఏంటి సార్? పాల రంగు మారిస్తే తనకేం వస్తుంది? ఇది రణవీర్ చేయలేదు రాథోడ్. రణవీర్తో తన వైఫ్ చేయించింది. దీని వెనకాల ఉన్నది రణవీర్ భార్యనా? తనకేంటి సార్ అవసరం? అదే మనం తెలుసుకోవాలి. అది తెలియాలంటే ముందు రణవీర్ వైఫ్ ఎవరో తెలియాలి. రణవీర్ వైపు రణవీర్ కావాలని తన వైఫ్ గురించి దాస్తున్నాడు. తను ఎక్కడుందో వాడికి తెలుసు. తనెవరో నాకు తెలుసు సార్, కానీ మీతో చెప్పలేకపోతున్నాను. ఆ రోజు రణవీర్ ఇంటికి రావడం 1 మినిట్ లేట్ అయినా తన పెళ్లి ఫోటో ద్వారా తన వైఫ్ ఎవరో నాకు తెలిసుండేది. అప్పుడు రణవీర్ వైఫ్తో ఫోన్లో మాట్లాడాడు. ఆ నెంబర్ దొరుకున్నా ఆ మనిషిని ట్రేస్ చేసి ఉండేవాణ్ణి. కానీ ఆ రోజు జస్ట్ మిస్ అయింది. అంతకుముందు కూడా బుర్కాలో వచ్చి తప్పించుకుంది. ఇక ఎన్నో రోజులు తప్పించుకోలేదు.